ఓం షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు గురువారం. ఈరోజు షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మంచి మాట వెనక ఒక మాట, మంచి మాట ఉండేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల. చెట్టు చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షమైనా సరే, ఎంత ఎదిగినా సరే కిందకి ఫలాలు ఇస్తూ ఆకులు కొమ్మలు అన్నీ కిందకే వదిలి ఉంటాయి. అదేవిధంగా అన్నీ తెలిసిన వ్యక్తి, బాగా ఉన్న వ్యక్తి అణిగిమణిగి ఉంటాడు. ఇస్తళ్ళలో బాగా ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను ఇస్తర అణిగి ఉంటుంది. ఏమి లేని ఇస్తర ఎగిసి పడుతుంటుంది. దీని నిదర్శనం మన షిరిడి సాయిబాబా గారు. ఆయన ఎంతో సాదా సీదాగా జీవితం గడిపోయిండు బాబా గారు షిరిడీకి వచ్చి ఎన్నో మహిమలు చూపించి, ఎన్నో జబ్బులు తగ్గించి, ఎంతోమందికి వ్యాధులు కూడా నయం చేసి తను సాదాసీదాగా జీవించేవాడు. మనం ఆయన చూసి నేర్చుకోవాల్సింది అదే. ఆయనకి తలుచుకుంటే పట్టు వస్త్రాలు, బంగార నగలు అన్నీ రావచ్చు, కానీ ఆయన చినిగిపోయిన చొక్కా, ఒక జోలె తీసుకొని తిరుగుతుండేవాడు. ఆ జోలె ఏం వేసుకునేవాడు? మన యొక్క పాపకర్మలు తీసుకొని వాటిని తీసిపోయి నీళ్ళలో కలపటం, లేదా ధునిలో వేసి వాటిని దహించి వేయటం. ఆయనకు వచ్చిన ఆహారాన్ని ఆయన ఒక్క మెతుకు తింటే చాలు ఆయన ఆహారం సరిపోద్ది. మిగతాదికి ఆవులకు కానీ కుక్కలకు కానీ పెట్టేవాడు. ఆయన ఎంతో సాదాసీదాగా జీవితం గడిపిండు. ఆయన విభూతి ఇస్తే ఎన్నో జబ్బులు తగ్గినాయి. ఇవాళ మనకి జబ్బు తగ్గాలంటే ఎన్నో రక్త పరీక్షలు, ఎన్నో టెస్టులు, స్కానింగ్లు చేస్తేనే జబ్బు కనిపెడుతున్నారు డాక్టర్లు. ఒకప్పుడు బాబా గారు చెయ్యి పట్టుకొని మనిషిని చూసి ఆ జబ్బుని నిర్ణయించి దానికి ఓన్లీ విభూతితో తగ్గించిండు ఆయన. ఇప్పుడు కరోనా వచ్చినట్టే ఒకప్పుడు కలరా మసూసి అనే వ్యాధి కూడా వచ్చింది. అప్పుడు ఊళ్ళే చనిపోయారు. అప్పుడు బాబా గారు ఒక విభూది ఆ షిరిడి చుట్టూ గీతలా పోయించి కట్టడి చేయించి ప్రకృతినే శాసించేవాడు. ఒకసారి మేఘాలు బాగా మేఘావృతమై భారీ కుంభవృష్టి కురుస్తున్నా సరే ఆపి ఆయన నిదర్శనం చేయించిండు. కానీ ఇన్ని చేసినా ఆయన నేను దేవుడని ఎక్కడ చెప్పలా. నేను గురువుని, మిమ్మల్ని మంచి మార్గంలో నడపడానికి వచ్చా, నా గురువు నాకు చెప్పిండు, నేను మీకు చెబుతున్నా అని గురువులాగానే ఉన్నాడు. కానీ నేను దేవుడని ఎక్కడ పట్టించుకోవాలా. మనం కూడా ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా, ఎన్ని విద్యలు వచ్చినా ఇంకా తెలుసుకోవాలని ఉండాల. విద్యకు అంతు లేదు, ఎన్ని నేర్చుకున్నా ఇంకా ఉంటుంది. అందుకని మనం పెద్దల దగ్గర, గురువుల దగ్గర, సత్సంగాలకు వెళ్ళి మనం నేర్చుకొని మన అదృష్టం, మన భాగ్యం, మన జగ్గపేట ప్రాంతంలో మన గురువు గారు బలుసుపాడు వాస్తవ్యులు, గురుధామ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గంట్యాల వెంకటరమణ గారు ఉండటం మన జగ్గయ్యపేట ప్రాంత వాసులకు పూర్వజన్మ సుకృతం. మనకి ఆ బాబా గారు ఎట్లనో మనకి ఇక్కడ మన రమణ గారు ఎట్లా మనకి జబ్బులు తగ్గియటం, విద్యా పిల్లగాళ్ళకి విద్యా వ్యాపారాలు, ఉద్యోగాలు వారి యొక్క దీవెనతో చాలామంది పొందారు. కావున వారి యొక్క సత్సంగం విని వారు చెప్పినవి పాటించి మనం సుఖ సంతోషాలు జీవిద్దాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై.